హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక షార్ట్ టర్మ్ 40 to 60 డేస్లో ఈ స్టాక్స్లో మంచి రిజల్ట్ రావాలని మనం కోరుకుందాం. తర్వాత ఈ 40 to 60 డేస్ మనం చాలా ఓర్పుగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇమీడియట్ మనీ, ఇదేదో షేర్ మార్కెట్ అంటే చాలా ఈజీ అయింది, అలా పెడితే అలా డబ్బులు వచ్చేస్తుంది అనే మైండ్ సెట్లో వస్తారు. బట్ అలాంటివన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. అలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళైతే ఇమ్మీడియట్గా ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోండి. ఇది ఒక బిజినెస్గా చేయాలి. మనం ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం, దానికి తగ్గట్టు మనం ఫలితాన్ని ఎదురు చూస్తున్నాం. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. టార్గెట్స్, స్టాప్ లాసు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక బండి వెహికల్ నడుపుతున్నామంటే ఒక కారు బ్రేకు, క్లచ్చు, ఎక్సలేటరు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? కంట్రోల్ చేయడానికి ఉన్నాయి. బ్రేక్ వచ్చి కంట్రోల్ చేయడానికి, యాక్సిలేటర్ వచ్చి రైస్ చేయడానికి, ఇలా స్టాప్ లాసు, టార్గెట్స్ ఇవన్నీ వచ్చి అలా మనం అనుకోవాలి. కాబట్టి మనము ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత వండర్ఫుల్గా మనీ అనేది జనరేట్ అవుతుంది. అదేలాగా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే, మన ఓన్గా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ డబ్బులు అనేది ఎప్పటికీ రాదు. మార్కెట్ మిస్టేక్ చేస్తే మళ్ళీ మార్కెట్ మనకి డబ్బులు వచ్చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే స్టాప్ లాస్ ఏదైనా ట్రిగర్ అవుద్ది, అయినంత వరకు మనం ఏం బాధపడాల్సిన పని లేదు, మళ్ళీ ఇంకో ట్రేడ్లో సంపాదించుకోవచ్చు. బట్ మనం ఏదైనా ఓన్గా ట్రేడ్ చేసి ఇలా చేసామంటే డెఫినెట్గా పెద్ద ఎఫెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ట్రేడింగ్ తెలియని వాళ్ళు మీరు జాగ్రత్తగా వన్స్ అవన్నీ ఎలా చెప్పాలంటే ఒక ట్రైనింగ్ ఏదో చోట నేర్చుకొని ఆ తర్వాత మీరు మార్కెట్లో రావడం ఇట్స్ అ వెరీ గుడ్ అడ్వైస్ అని చెప్తాను. అది ఫస్ట్ స్టాక్ వచ్చి 40 to 60 డేస్ షార్ట్ టర్మ్, 40 నుంచి 60 రోజులు. ఇది వచ్చి వైశాలి. చూడండి, వైశాలి. ఈ స్టాక్ వచ్చి VAISHALI వైశాలి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹181.90 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹206.80. చూడండి, ₹206.80. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹149.90. చూడండి, ₹149.90. వైశాలి, VAISHALI వైశాలి. ఇది వచ్చి 2020 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 192 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఫస్ట్ టార్గెట్ చెప్పాను కదా, ₹206.80. రెండో టార్గెట్ ₹235. మూడో టార్గెట్ ₹281. ఇప్పుడు ₹181.90 ఉంది. బై చేసుకోండి. ఇది వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఈ స్టాక్ కూడా ఒక స్మాల్ క్యాప్, ఒక 280 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. మెక్లియోడ్ రస్, MCLEOD RUSS అని ఉంటుంది NSE కోడ్, మెక్లియోడ్ రసల్. ఇది వచ్చి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹27 ఉంది. బై చేసుకోండి. చూడండి, ₹27 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹41.20. చూడండి, ₹41.20 మొదటి టార్గెట్. రెండో టార్గెట్ ₹52.90 రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి ₹71.70. స్టాప్ లాస్ వచ్చి ₹18 స్టాప్ లాస్. 283 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2005 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇవన్నీ వచ్చి ఒక స్మాల్ క్యాప్ అండి. ఇప్పుడు నేను చెప్పే స్టాక్స్ అన్నీ ఒక స్మాల్ క్యాప్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. 21st వర్క్షాప్ మన అకాడమీలో జరిపేది. ఆల్రెడీ 20 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాము. 21st వర్క్షాప్ హైదరాబాద్లో ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో February 24th and 25 2 రోజులు ఒక వండర్ఫుల్గా జరుపుకుంటున్నాము.
సీట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70% సీట్స్ కంప్లీటెడ్. ఇంకా లాస్ట్ ఒక 30% ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అని. కాబట్టి ఈసారి క్విక్గా ఫిల్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక 30% ఉంది. బుకింగ్ ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ అండి, ఎక్కువ సీట్స్ ఉండదు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది రియల్గా ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేయగలరు. ఒక షార్ట్ టర్మ్లో బాటంలో ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చెప్పిస్తాం. మరొక స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ చెప్పిస్తాము. 2 బ్యూటిఫుల్ స్ట్రాటజీస్ చెప్పిస్తాము. కాబట్టి ఓన్లీ ప్యాషన్ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొద్ది ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని అక్కడికి రాగలరు. డైరెక్ట్గా అక్కడికి ఎవరైనా సరే రాలేరు. అవన్నీ కంప్లీట్ చేస్తేనే ఆ క్లాస్ అనేది అర్థమవుతుంది. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాకు, ఇప్పుడు ఈ వీడియోస్లో టోటల్ ఇప్పుడు ఈరోజు సెషన్లో టోటల్గా అన్ని స్మాల్, వెరీ వెరీ స్మాల్ క్యాప్ అండి. ఇందాక చెప్పింది చూడండి. ఫస్ట్ వచ్చి వైశాలి 192 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత మెక్లియాడ్ 283 కోట్లు. చిన్న స్టాక్స్ చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఇవ్వాల్సి వస్తుంది. పర్టికులర్గా ఈ స్టాక్స్ నేమ్స్ కూడా అడిగి చెప్పున్నారు, అందుకనే వీటి గురించి అనలైజ్ చేసి చాలా డీప్గా చెప్తున్నాను. మరొకటి వచ్చి ఆకాష్ ఇన్ఫ్రా అనేది, ఆకాష్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఆకాష్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹36.80 ఉంది. నేను ఎప్పుడు 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి బై అబోవ్ అంటే బై అబోవ్, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఈ పై 2 స్టాక్స్ నేను చెప్పాను, వైశాలి అండ్ మెక్లియాడ్ వచ్చి మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే తీసుకోవచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ ఆకాష్ ఇన్ఫ్రా మాత్రం ₹42.50 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹42.50 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹59.95. సింగిల్ టార్గెట్ సెనఫ్. స్టాప్ లాస్ కూడా ₹25 స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ కూడా ₹25 స్టాప్ లాస్. అది చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి మీకు 3 స్టాక్స్ చెప్పున్నాను. అది తర్వాత ఇక మీకు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మన అప్డేట్స్ ఇస్తున్నాము. అది మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.